ఎందుకంటే ఎప్పుడు కూడా మన సెంట్రల్ బ్యాంకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా నెంబర్ 1లో ఉండేది. రోజు మొత్తం 13 జిల్లా బ్యాంకులో లాస్ట్ బ్యాంకు మన డిసిసిబి ఉంది. దానికి ఎన్పి వచ్చేసి 300 కోట్లు 700 కోట్లు ఎన్పి అయిపోయింది సార్. మాకు కనీసం ఇప్పుడు ఏం చేస్తాం, ఆప్కాప్ కానీ నాబార్డు కానీ సపోర్ట్ చేయట్లేదు. నాబార్డు కనీసం మాకు లోన్ ఉంటుంది. మేము ఆప్కాప్ దగ్గర నుంచి తెచ్చుకొని రైతులకు లోన్ ఇవ్వాల్సి వస్తుంది. మేము పిఎస్సికి 1% మేము వేసుకుంటే మళ్ళీ పిఎస్సి రైతుల మీద అది భారం పడిపోతుంది సార్. గవర్నమెంట్ ఏమైనా కొద్దిగా షేర్ క్యాపిటల్ అసిస్టెన్స్ ఇస్తే ఇప్పుడు ఎప్పుడు తీసుకోలేదని ఒకసారి ఎప్పుడు తక్కువ మన బ్యాంక్ బాగుందని మళ్ళీ తిరిగి కట్టేసారు సార్. షేర్ క్యాపిటల్ అసిస్టెన్స్ ఇస్తే కొద్దిగా అది 2 మంత్రి అచ్చినాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాం. ఆయన చూద్దాం 2-3 సార్లు చెప్తే చూద్దాం అంటే మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇక్కడ రైతులకు సహకారం. అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఇవ్వచ్చండి. అంటే కొద్దిగా షేర్ క్యాపిటల్ అసిస్టెన్స్ మన ప్రభుత్వం ఇస్తే మళ్ళీ మనం తిరిగి కట్టేస్తా ఉంటాం. ఎందుకంటే మన 7,000 కోట్లు టర్న్ ఓవర్ అండి. చాలా మంచి బ్యాంక్. ఇప్పుడు రైతుల రికవరీ లాస్ట్ గవర్నమెంట్ లో చాలా అస్తవ్యస్తం అయిపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు రైతులందరూ కూడా చాలా పాపాలు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చాలా రికవరీ జరుగుతుందండి. మనం వచ్చిన తర్వాత కూడా మన 16 డిపాజిట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 నెలల్లో 100 కోట్లు డిపాజిట్ ఉంది. అంటే మన కోఆపరేటివ్ బ్యాంక్ అంటే నమ్మకం ఉంది రైతులకి. ఇప్పుడు మనం కొద్దిగా మీరు అసిస్టెన్స్ ఇస్తే తక్కువ శాతానికి మనం రైతులకు హెల్ప్ చేయొచ్చండి. ఎస్ఏలు కూడా ఇవ్వకపోతున్నాం. ఓన్లీ రైతు నేస్తం పెట్టుకోవాలి. వాళ్ళకి ఎకరానికి 8 లక్షలు ఇస్తున్నాం, కానీ పంట రుణాలు కూడా ఇవ్వకపోతున్నాం ఎస్ఏలు. చేస్తే బ్యాంకు మళ్ళీ మనం ఫస్ట్ ప్లేస్ తీసుకురావడానికి అవకాశం ఉందని మీరు అసిస్టెన్స్ ఇస్తాం. యాక్చువల్గా ఫైనాన్షియల్ గా బాగా వెరీ టైట్ స్టేట్. ఎంత టైట్ అంటే అంత టైట్. అదే పర్మిషన్ ఏదైతే ఉందో ఆ షేర్ క్యాపిటల్ వాళ్ళు ఎగ్జిస్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలండి. ఆ పర్మిషన్ స్టేట్ ఇస్తే సరిపోద్దా? షేర్ క్యాపిటల్ లేదనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఇవ్వాలా? మన